దుర్గ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. దుర్గ గారు, మొన్న జమ్మూ కాశ్మీర్లో జరిగిన విషాదము చాలా బాధాకరమైందండి. ఏనాడైనా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా హిందువులు ఎందుకు ఇలా బాధపడుతున్నారు? అది మొన్న జరిగిన 22వ తారీఖున ఫల్గంలో అనంతనాగ్ జిల్లాలో జరిగింది. చాలా ఘోరాతి ఘోరమైన విషయం అండి. అక్కడ అమాయకంగా జమ్మూ కాశ్మీర్ అందాలు చూద్దామని ఆ ఫల్గం ప్లేస్లో వచ్చిన సామాన్య పర్యాటకులందరినీ కూడా ఈ టెర్రరిస్టులు అటాక్ చేయడం, దగ్గర నుంచి చంపడం. ఆ చంపడంలో కూడా మీరు ఏ మతస్థులు, మీరు కల్మా చదవండి, మీకు ఇంటి పేరేంటి, మీ పేరేంటి అని అడగడం, తర్వాత వాళ్ళని చంపడం, ఇంకా వాళ్ళు సుంతి చేసుకున్నారా లేదా అని ప్యాంట్లు ఇప్పి చూడడం, ఇలా ఇంత భయంకరమైన అమానుషంగా వాళ్ళని చంపడం అనేది యావత్ ప్రపంచం ఖండించిందండి. మనతో పాటు సమస్త అన్ని దేశాలు కూడా, అమెరికా, ఇంగ్లాండు, జపాన్ అన్ని దేశాలు కూడా ఖండించాయి. అయితే మనకి ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ మామూలుగా వస్తున్నాయి అంటే కనుక, ఈ పాకిస్తాన్ వాళ్ళు చేయించారు అనేసి మనకి నమ్మకంగా చెప్పడానికి ఉందండి. ఎందుకంటే వచ్చిన 5-7లో 3-4 పాకిస్తానీ వాళ్ళు, మిగతా 2-3 అక్కడ లోకల్ వాళ్ళు అని చెప్తున్నారు. అది ఎలా తెలిసింది అంటే వాళ్ళ యొక్క భాష, యాస మూలాన, మిలిటరీ డ్రెస్లో వచ్చినా కూడా ఆ భాష, యాస మూలాన కాక వాళ్ళు తెచ్చిన AK-47 గన్స్ పాకిస్తాన్కి యుఎస్ ఇచ్చినవి, వేరే దేశాలకు ఇవ్వాల. వాళ్ళు తెచ్చిన వేరే ఎక్విప్మెంట్, గన్నులు లాంటివి కూడా వాళ్ళు పాకిస్తాన్లో మాత్రమే అవి దొరుకుతాయి. వీటిని బట్టి మనము వాళ్ళు తప్పకుండా పాకిస్తాన్ మద్దతుతోటి వచ్చారు అని 100% నిరూపణ జరుగుతుంది. లోకల్ వాళ్ళు 2-3 ఉండొచ్చు. అయితే ఈ విధంగా చేయడానికి కారణం ఏంటి అంటే, 1-2 నెలల క్రితము పాకిస్తానీ ఆర్మీ చీఫ్ ఆసిమ్ ఆయన అన్నాడు, పాకిస్తాన్ వాళ్ళకి మద్దతుగా మేము ఉంటాము, వాళ్ళ వెనకాల మేము ఉంటాము అని ఆయన. ఇంకొక ఆర్మీ అతను మన జమ్మూ కాశ్మీర్లో ఎప్పుడు కూడా రక్తం పారేటట్టుగా చేస్తాము అని అన్నాడు. ఈ 2 మాటలకి, ఈ జరిగిన సంఘటనకి మనం కలుపుకుంటే అది ఎవరు చేశారు అనే విషయము అందరికీ కూడా తేటతెల్లం అవుతుంది. అయితే ఇలా ఎందుకు చేస్తున్నారు? ఒకటి, జమ్మూ కాశ్మీరు వాళ్ళకి రాలేదని బాధ, ఉక్రోషం. తర్వాత మనము 2019లో 370 ఆర్టికల్ రద్దు చేసి అక్కడ మామూలు నార్మల్సీ అంటే మామూలు సామాన్య వాతావరణం జమ్మూ కాశ్మీర్లో తేవడానికి మన ప్రభుత్వం వారు చాలా శ్రద్ధ తీసుకున్నారు. అక్కడ నెమ్మదిగా పెట్టుబడులు వస్తున్నాయి, ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి, పర్యాటకులు పెరుగుతున్నారు, అక్కడ ఉన్న వాళ్ళకి ఉపాధి కలుగుతుంది, సస్యశ్యామలంగా ఉంటుంది, అందరూ కూడా బాగా జరుగుతోంది అనే విషయం రాగానే కళ్ళు కుట్టడం అనండి, ఒళ్ళు మండడం అనండి, వాళ్ళు ఈ విధంగా కాశ్మీర్లో సామాన్య పరిస్థితి లేదు అని చెప్పడానికి, భయపెట్టడానికి ఆ విధంగా చేశారు. కాశ్మీర్కి మొత్తము, జమ్మూ కాశ్మీర్కి పర్యాటకులు వస్తే అక్కడ వాళ్ళకి ఉపాధి దొరికి పాపం వాళ్ళు బాగా ఉండగలుగుతారు. 65,000 మంది విదేశీ పర్యాటకులు, 2 కోట్ల పైన మించి మన భారతదేశం పర్యాటకులు ఈ 4 సంవత్సరాల్లో పర్యాటక స్థలం వెళితే అది ఎంత చక్కగా ఉపాధి కల్పిస్తుందండి అక్కడ ఉన్న వాళ్ళకి. కదా, అన్ని రంగాల్లో కూడా సేవా రంగంలో చక్కగా వెళ్తుంది, జీడిపి పెరిగింది, పర్ క్యాపిటా ఇన్కమ్ పెరిగింది. ఇవన్నీ కూడా మనం చేస్తుంటే కళ్ళు కుట్టి పాకిస్తానీ వాళ్ళు కానీ చేశారు అని మనం తప్పనిసరిగా అనుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం చేస్తున్న విషయం ఏంటి అంటే, మామూలుగా 370 ఆర్టికల్లో మనకి ఎలక్షన్స్ మనం పెట్టాము, మంచిగా ఎలక్షన్స్ చేసుకోగలిగాము. అలాగే ఈ ఆర్టికల్ 30 అనేది కూడా రద్దు చేయడం మూలాన కాశ్మీర్లో ఎవరు కూడా అమ్మాయిలకి ఆస్తి హక్కు లేదు. అబ్బాయిని కనుక వేరే అబ్బాయిని చేసుకుంటే, పాకిస్తానీ అబ్బాయిని చేసుకుంటే హక్కు ఉంది అని చెప్తారు. అది కూడా రద్దు చేయడం మూలాన వాళ్ళకి కంటకింపుగా ఉండడం జరిగింది. సో ఈ విషయాలన్నీ కలుపుకుంటే ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అంటే, మన భారతదేశం ఏం చేస్తుంది, ఏం చెయ్యాలి అనుకుంటే కనుక, మొదటగా మన సింధు ఒప్పందం ఏదైతే 1960 అగ్రిమెంట్ ఉందో, మన దేశం నుంచి అనేక సింధు నది మిగతా జలాలు వెళ్తూ ఉంటాయండి. దానిని, ఆ నీటిని ఫస్ట్ వాళ్ళకి ఆపు చేయడం జరిగింది.
అంటే అక్కడ హైడ్రో ప్లాంట్ ఉంది, నీళ్లు వెళ్తాయి. ఈ నీళ్లు అనేవి రాకపోవడం వలన వాళ్ళకి వ్యవసాయము, త్రాగునీరు, సాగునీరు ఎఫెక్ట్ అవుతుంది. ఒక వ్యవసాయము, తాగునీరు రెండు వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. వన్ సెకండ్, మనం ఏం చేసామంటే సార్క్ అంటే వీసాలు వాళ్ళకి రద్దు చేయడం జరిగింది. పాకిస్తానీ వాళ్ళకి మనము మన దేశంలో రావడానికి వీసాలు ఇవ్వం. తర్వాత దౌత్య అధికారులు పాకిస్తాన్లో మన వాళ్ళని వెనక్కి తీసుకొస్తున్నాము, పాకిస్తాన్ వాళ్ళని పంపించేస్తున్నాం. 3, మనకి ఏవైతే మంచి మన ఫ్రెండ్స్ ఉన్న దేశాలు ఉన్నారో వాళ్ళతోటి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఏ దేశానికి పాకిస్తాన్తో ఉందో వాళ్ళకి ఎగుమతులు దిగుమతుల మీద ఆంక్షలు విధించి అవి జరగకుండా మనం చూస్తున్నాం. దాని మూలాన ఉత్పత్తి లేదు, ఉపాధి లేదు, నీరు లేదు, వాళ్ళు తప్పకుండా మలమల మాడిపోవాల్సి వస్తుంది. మరి వాళ్ళు చేసిన తప్పుకి వాళ్ళు ఆ మాత్రం శిక్ష అనుభవించాలి కదా. అలాగే LOC లైన్ ఆఫ్ కమాండ్ అంటారు. పాకిస్తాన్కి మన మధ్యన ఉన్న ఏదైతే కాల్పులు జరపకూడదు అనే అగ్రిమెంట్ ఉందో వాళ్ళు వైలేట్ అయ్యి గత 2-3 నెలల్లో చేశారు. కాల్పులు జరిపినా మన వాళ్ళు దాన్ని ఎదుర్కొన్నారు. ఇప్పుడు కూడా మన వాళ్ళు ఆర్మీ, మిలిటరీ, నేవీ అందరినీ కూడా అక్కడ మోహరించడం జరిగింది. ఎందుకంటే ఏదైనా ఒక విషయానికి అవసరం వస్తే అందరం సంసిద్ధంగా ఉన్నాము అని. అయితే ఈ విషయంలో, టెర్రరిస్టుల విషయంలో ప్రపంచం అంతా కూడా మేము ఇండియాకి సహాయంగా ఉంటాము, మా సానుభూతి ఉంది టెర్రరిస్టులు పట్టుకోవడంలో, అటాక్ చేయడంలో అన్నప్పుడు మనకి అందరూ అడుగుతున్నది ఏంటంటే పాకిస్తాన్కి మనకి యుద్ధం వస్తుందా అని. యుద్ధం వస్తే కనుక సామాన్య ప్రజానీకానికి అటు కానీ ఇటు కానీ నష్టపోతారు. కాబట్టి వాళ్ళకి న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, మనకి న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. కాబట్టి యుద్ధం కాకుండా వాళ్ళని అష్టదిగ్బంధం చేయడానికి మోడీ గారు ప్రయత్నిస్తారు. అంటే నీరు, నిన్న జరిగిన ఎప్పుడైతే సింధు నీరు ఆపేశారని తెలిసిందో ఒక బ్రెడ్ 500, ఒక పాల ప్యాకెట్ 100 రూపాయలు, ఆ విధంగా 2 రోజుల్లోనే అయితే ఇంకా వాళ్ళకి తినడానికి తిండే ఉంటుందండి. అవునండి. ఉపాధి ఏముంటుందండి? అంటే అన్ని రకాలుగా వాళ్ళకి వేలుతోటే వాళ్ళు కన్ను పొడుచుకునేటట్టుగా మనం చేయగలుగుతున్నాం. తర్వాత ఇజ్రాయెల్ సహాయం మనం అడిగాం. ఇజ్రాయెల్ వాళ్ళు టెర్రరిస్టులని వాళ్ళని మట్టుపెట్టడంలో చాలా ట్రైనింగ్ ఉన్న వాళ్ళు. ఇజ్రాయెల్కి మనకి తేడా ఏంటంటే ఇజ్రాయెల్ వాళ్ళు ప్రతి అమ్మాయి అబ్బాయి కూడా 3 సంవత్సరాలు యుద్ధంలో తప్పకుండా ట్రైనింగ్ తీసుకోవాలి అని. నిన్న జరిగిన సంఘటనలో అదే ఇజ్రాయెల్లో కనుక జరిగితే వాళ్ళు వెంటనే అటాక్ని ఏ విధంగా అమ్మాయిలు అబ్బాయిలు అటాక్ చేసి వాళ్ళని వాళ్ళు రక్షించుకుంటారు అనేది మనం నేర్చుకోవచ్చు. ఇజ్రాయెల్ నుంచి మనము ఎంతసేపు మనం సరెండర్ అయిపోయి ఇబ్బంది పడుతున్నాం కానీ ఎదుర్కొనే మనము ప్రయత్నం చేయట్లా. అందుకని నాకు అనిపించింది కాశ్మీర్ కానివ్వండి, ఇంకో చోటు కానివ్వండి, మనము ఫస్ట్ ఎయిడ్ అని ఎలా అంటామో ఫస్ట్ అటాక్ని ఏ విధంగా మనం అందరం సామూహికంగా ఒక అటాక్ని ఎలా ఫేస్ చేయాలి అనేది కూడా కాశ్మీర్లో కానివ్వండి, ఇంకొక చోట కానివ్వండి, తప్పనిసరిగా మనం కూడా ఒక చిన్న ట్రైనింగ్ లాంటిది ఇజ్రాయెల్ లాగా తప్పనిసరిగా అందరికీ ఇవ్వడం అనేది మనం నేర్చుకుంటే ఇంకొన్ని ప్రాణాలు మనం ఇప్పుడు 27 మంది చనిపోయారు, 20 మంది పాపం గాయాలతో ఉన్నారు, కొంతమందిని మనం రక్షించగలము. ఇటువంటివన్నీ మొత్తం ప్రపంచంలో ఏ దేశంలో ఏ ప్రత్యేకత ఉంది ఇజ్రాయెల్ని చూసి ఒకటి, అటువంటి వాళ్ళని మనం ఏ విధంగా మనం నేర్చుకోవాలి, మనం ఏం ముందుకెళ్ళాలంటే ఎలా చేయాలి, ఇంకొకసారి ఇటువంటి అటాక్ జరగకుండా అప్రమత్తంగా ఎలా ఉండాలి, అక్కడ సెక్యూరిటీని ఎలా పెంచాలి, ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసే డ్రోన్స్ అవి వెళ్తూ ఉంటాయి. అప్పుడు ఎవరైనా ముష్కరులు వస్తూ ఉంటే వాళ్ళ మీద ఎలా అటాక్ చేయాలి, టెక్నాలజీ ఉండండి, హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి మనం ఏ విధంగా చేయొచ్చు. ఇంతకుముందు ఊరి అటువంటి ప్లేసెస్లో మన సైనిక దళం మీద అటాక్ జరిగినప్పుడు దానికి మనం సర్జికల్ స్ట్రైక్ని ధీటుగా జవాబిచ్చాం. ఇప్పుడు కూడా మోడీ గారు మొన్న బీహార్ సభలో మాట్లాడుతూ అప్పటిదాకా హిందీలో మాట్లాడే ఆయన ఇంగ్లీష్లో ప్రపంచంలో వాళ్ళు ఎక్కడ ఉన్నా, మొత్తం భూమి మీద ఎక్కడ ఉన్నా ఆ యొక్క టెర్రరిస్టులను మేము వదలము, వారి వెనకాల ఎవరున్నారో వాళ్ళని కూడా నేను వదలను అని గట్టి ప్రతిజ్ఞ చేశారండి. కాబట్టి ఇప్పుడే నిన్న మనకి ఇవాళ తెలిసిన విషయము, జమ్మూ కాశ్మీర్లో ఎవరైతే లోకల్ వాళ్ళు దీనికి సహాయపడ్డారో వాళ్ళ ఇంటిని నేలమట్టం చేశారు అని చెప్తున్నారు. తప్పనిసరిగా
తీవ్రమైన చర్య తీసుకోవడం జరుగుతుంది. కానీ పోయిన ప్రాణాలు మనం తేలేం కాబట్టి ఇక మీదట ఇలాంటివి జరగకుండా ఎలా అప్రమత్తంగా ఉండాలి, అది ఎయిర్పోర్ట్లో కానివ్వండి, సైనికులు కానివ్వండి, మామూలు జనాలకి కూడా ఎటువంటి ట్రైనింగ్ ఇవ్వాలి, ముఖ్యంగా టూరిస్ట్ ఉండే ప్లేసెస్లో ఎలా ఇవ్వాలి అని మనం తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలండి. ఇక్కడ ఉండి వాళ్ళు ఏంటంటే ఒక మైదానంలాగా ఉన్నారు పాపం, ఎక్కడికైనా పరిగెట్టి దాక్కోవడానికి కూడా వాళ్ళకి ఏమీ లేదు. వాళ్ళు చుట్టూతో అడవులు ఉన్నాయి, ఎవరు వచ్చి రక్షించే సమయం లేదు. వాళ్ళు టెర్రరిస్ట్ల అటాక్ కాబట్టి వాడు అంత ప్లాన్డ్గా వచ్చారు. మనం కూడా ఇటువంటి సమయాల్లో ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, వెంటనే ఎలా ఎవరికి మన సహాయం అడగాలి, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ ట్రైనింగ్ లాంటిది కానివ్వండి, ఒక స్ట్రాటజీ తోటి ముందుకు వెళ్తే మనం ఇంకా ఆపే అవకాశం ఉంటుంది. ఇప్పుడు జరిగిన దానికి తోడు జవాబు అంటాం కదండి, అలాగా పాకిస్తాన్ని అల్లకల్లోలం చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి, అష్టదిగ్బంధం చేయడానికి మన దేశమే కాకుండా మనకి అన్ని దేశాలు కూడా సాయం చేస్తున్నాయండి. దానికి ఒక చిన్న ప్రతిచర్య మనం మొదలు పెట్టేశాం కాబట్టి ఒక నెక్స్ట్ ఏంటి అంటే ఒక చిన్న సంతోషం అన్నమాట. ఎవరైతే టెర్రరిస్టులు ఉన్నారో వాళ్ళందరినీ పట్టుకుని తప్పనిసరిగా వాళ్ళ ఊహా చిత్రాలు వచ్చేసాయి. వాళ్ళు ఏ లష్కర్ తోబా కాకుండా ఇప్పుడు రెసిస్టెన్స్ అనేది ఇంకోటి వచ్చింది, దానికి సంబంధించిన వారు అన్నారు. ఇన్ని వివరాలు తెలిసాయి కాబట్టి వాళ్ళని పట్టుకోవడం పెద్ద కష్టం కాదు, వెంటనే మట్టు పెడతారు అనేసి మన అందరం కూడా ఆశించవచ్చు. మన దగ్గర ఉన్న నాయకులందరూ మంచి దేశభక్తి గల వాళ్ళు. వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు చాలా గట్టిగా ఉంటాయి. చాలా ముందు భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండాలి. మన భారతదేశము మన ఇంట్లో పెద్ద ఇల్లు కానివ్వండి, చిన్న ఇల్లు కానివ్వండి, ఒక పూజా మందిరమో ఒక పూజా గదో ఉంటుంది. అలానే ప్రపంచం మొత్తానికి మన భారతదేశం ఒక దేవాలయము, ఒక కర్మభూమి, ఒక పుణ్యభూమి. ఈ భూమిని రక్షించుకుంటేనే కదండి ప్రపంచమంతా ఆనందంగా సంతోషంగా ఉండేది. మనకున్న సనాతన ధర్మంలో ఏం చెప్తారంటే అందరినీ ప్రేమించు, రక్షించు, కరుణించు అని. కానీ ఇక్కడ ఈ ముష్కరులు చేసిన పనిని మనం ఖండించాలి, వాళ్ళని తీవ్రంగా దండించాలండి. అది ఏమిటండి? తీవ్రంగా దండించాలి, ఖండించాలి. కరెక్ట్ అండి. ఎందుకంటే పోన్లే పాపం అంటే కాశ్మీర్లో జనాభా వాళ్ళు చక్కగా టూరిస్టులు పెరిగారు, ఆదాయం పెరిగింది అని మనం సంతోషపడుతుంటే వాళ్ళకి కడుపు మండి ఈ విధమైన అటాక్స్ చేసి కాశ్మీర్లో సామాన్య పరిస్థితి లేదు అని చెప్పడానికి ఒక సిగ్నల్గా వాళ్ళు కావాలని చేశారండి. ఒక మతోన్మాదం, ఒక మతానికి సంబంధించిన వాళ్ళనే చంపడం, ఇంకొక మతానికి తప్పకుండా దేవుడు అనేవాడు శిక్షిస్తాడు. కానీ ముందు మన లీడర్సే, నాయకులే వాళ్ళని శిక్షించాలి. చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు.